వరిపిండి అయితే నల్లపిండి అయితే ఆడుకున్నాం. పిండి అయితే వరిపిండి వేసి కలుపుతున్నారు మా అమ్మగారు. మా అన్నీళ్ళు అయితే ఈ వంటలు అయితే గట్టిగా పట్టు పెట్టాడు. ఎప్పుడెప్పుడు తిందాం అలాగని చూస్తున్నాడు. ఎలా చూడని అమ్మమ్మ బూర్లు వేస్తుందా, ఎలా చూడు అని వేస్తుందా, వేస్తుందంటే నాకు ఎలా చెప్తున్నాడు. పిండి అయితే బాగా కలుపుకోవాలి. కొంతమంది అయితే దోశల పిండి అయితే వేస్తారు, అవి అయితే గట్టిగా వచ్చేస్తాయి. ఇలా వరిపిండి మెండపిండి కలుపుకుంటేనే కొంచెం క్రంచీగా బాగుంటాయి. ఇందులో కొంచెం కరాచీనొక్కు కూడా కలుపుకుంటే బాగుంటుందండి, కరకల్లారుతాయి. ఇంకొండి మా అన్నీళ్ళు అయితే చూడండి అలా అమ్మమ్మని నెట్టుకుని లాగేస్తున్నాడు. అని ఎలా చూడు అనిల్, ఇలాగ ఇలా చూడు నీకేం కావాలి, బూరు కావాలా? ఇంకోండి అయితే కొంచెం అయితే శనగపప్పు కూడా బూరెలు వేసుకుంటున్నాం అండి. ఇవి అయితే మా నాన్నగారికి చాలా ఇష్టం. వాళ్ళ అమ్మగారు అయితే ఎక్కువ వేసిపోయారంట, అందుకు మా అమ్మ అయితే మా నాన్నగారికి వేస్తుందండి. ఇవి కూడా అయితే పప్పు నానబెట్టుకుని ఒక 2 విజిల్లు అయితే వేయించుకోవాలండి. వేయించుకున్నాక అయితే ఇంకోండి ఇలాగ బెల్లం పాకు చేతిలో చేసుకుని ఇవి కూడా అయితే నేను వంటలు చేసుకుంటున్నాను. ఇవాళ సండే కదండి, అంటే పిల్లలు కూడా అందరూ ఇంటికాడ ఉంటారని మా అమ్మగారు అయితే సండే ఒకటి అయితే తయారు చేస్తారు. అమ్మ అయితే మా దగ్గరే ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందని చెప్పాను కదండి. అమ్మ పక్కన ఉంటే ఏం కావాలన్నా సరే వేయించుకుని తినచ్చు. అలా దగ్గరున్న అదృష్టం ఎవరికి దొరుకుతుంది. మా అబ్బాయి వచ్చాడండి, వాళ్ళ తాతి బండి ఇవ్వలేదని మొఖం ఎలా పెట్టుకున్నాడు. అని చాక్లెట్ ఇప్పుకుని తినాలి, అలా నోటితో తిని కవర్దే నీయకూడదు. ఇంకోండి పొయ్యి మీద అయితే పెనం పెట్టుకున్నాం, ఆయిల్ అయితే వేసుకున్నాం. ఇంకోండి పిండిలో ముంచి అయితే ఇంకోండి మా అమ్మగారు అయితే బూరెలు వేస్తున్నారు. ఇంకోండి బాగా ఎక్కువ కలిపితే విడిపోతే అలాగని స్లోగా కలుపుతున్నాను. ఇంకోండి ఊళ్ళో అయితే తీసుకుంటున్నాం. పీట్లు అయితే వేసుకున్నాం. చూసారా బూరెలు అయితే చాలా బాగా వచ్చినాయండి. అని బూరి తిని చూడు ఎలా ఉందో, టేస్ట్ చేసి చెప్పు అమ్మమ్మకి ఎలా ఉంది, బాగుందని. గండు మా అన్నీళ్ళు అయితే టేస్ట్ చూస్తున్నాడు, ఎలాగుంది, బాగున్నాయా?